ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వయాన కుమారుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా అన్నాడు. ఈరోజు మొత్తం కాలేజెస్లో 50%కు అడ్మిషన్స్ పడిపోయినాయంటే నిజంగా సన్మానం చేయాలి. లోకేష్ గారికి సన్మానం చేయాలి. అంటే విద్యా వ్యవస్థను ఎంత దిగజార్చినారు అనే దానికి ఇదొక నిదర్శనం. కాబట్టి ఈరోజు 6,400 కోట్లు దాదాపుగా అట్లా ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, విద్యా వసతి అయితేనేమి, వీటన్నిటి కింద 6,400 కోట్లు అంటే 6 త్రైమాసికాలు పెండింగ్ పెట్టినారు. ఈరోజు కాలేజీలలో పోతే ఫీజు కట్టి నువ్వు లోపలికి రా, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే ఎప్పుడు వస్తుందో మాకు తెలీదు, నువ్వు తీసుకో అనే పరిస్థితికి కాలేజీ యాజమాన్యాలు వచ్చినాయి. తర్వాత పీజీ స్టూడెంట్స్ అందరికి కూడా మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. ఈరోజు అన్ని రకాలుగా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేటువంటి పరిస్థితికి వచ్చినారు. ఈరోజు డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలలో అంత డ్రాప్ అవుట్స్ వచ్చినారు, అడ్మిషన్లకే వచ్చే పరిస్థితి లేదంటే విద్యా వ్యవస్థను మీరు ఎంత భ్రష్టు పట్టించారనే దానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు స్కూల్ టీచర్లందరినీ కూడా స్కూల్ టీచర్లందరికీ మాయమాటలు చెప్పినారు. మాయమాటలు చెప్పి ఈరోజు ప్రతి నెల ఉద్యోగం ఇస్తామన్నారు. ఇప్పుడు మీరు మొన్న ట్రాన్స్ఫర్ చేసిన వాళ్లకు మీ ఆర్గనైజేషన్ సరిగా లేక, అడ్మినిస్ట్రేషన్ సరిగా లేక దాదాపుగా 3 నెలల నుంచి వాళ్ళకి జీతాలు రావడం లేదు. అంటే వాళ్ళు దినచర్యలు, దిన ఖర్చులు ఎట్లా భరించాలి? అంటే మీ టెక్నికల్ డిఫెక్ట్స్ వలన, మీరు టెక్నికల్గా మీరు సరిగా చేయలేకపోవడం వలన 3 నెలల నుంచి వాళ్ళకు జీతాలు రావడం లేదు. ఇప్పుడు దాదాపుగా వాళ్లకు 6 డిఎల్ రావడం లేదు. వాళ్ళకు ఇంతకుముందు వాళ్ళకు కేవలము వాళ్ళకు చదువు చెప్పడానికి మాత్రమే పెట్టుకుంటామన్నారు. ఈరోజు ఓటర్ లిస్టు వెరిఫికేషన్కి వాళ్ళని పెడుతున్నారు. తర్వాత దిక్కుమాలిన యాప్లన్నీ పెట్టినారు వాళ్ళకు. అవన్నీ కూడా పెట్టి వాళ్ళకి ఈరోజు చదువు చెప్పేదానికి టైం కూడా లేనటువంటి పరిస్థితిని ఈరోజు టీచర్లకు కల్పించినారు. కాబట్టి ఈరోజు ఇంకొకటి సిపిఎస్, దాని మీద చర్చ జరిపి మేము సిపిఎస్ విధానాన్ని మళ్ళీ తీసుకొని వస్తాము అని చెప్పినారు. సిపిఎస్ తీసేస్తామన్నా, అది లేదు. పాత విధానాన్ని తీసుకొని వస్తామని అదే కొట్టినారు. దాని గురించి మాట్లాడటమే మానుకున్నారు. ఇంతవరకు ఐఆర్ ప్రకటించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే 27% ఐఆర్ ఇచ్చినారు. ఇంతవరకు ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వలేదు. మీరు సిపిఎస్ వాళ్ళకు కమిటీ కూడా వేయకుండా ఉన్నారు. మీరు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కమిటీని కూడా మీరు క్యాన్సిల్ చేసినారు. ఇంతవరకు కమిటీ వేయకుండా ఉన్నారు. మరి ఉద్యోగులను అన్ని రకాలుగా వాళ్ళకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పి ఈరోజు వాళ్ళకు నరకయాతన చూపించేటువంటి పరిస్థితి ఉన్నారు. కనీసం కానిస్టేబుళ్లకు వీళ్లకు ఎక్కడైనా ఇట్లా డ్యూటీలో పోయినప్పుడు ఇచ్చేటువంటి టీఏ కానీ డిఏలు కానీ రిలీజ్ చేయడం లేదు. వాళ్లకు ఎంప్లాయీస్కు హెల్త్ కార్డులు కూడా మీరు సరిగా హాస్పిటల్స్కు పే చేయడం లేదు. కాబట్టి వాళ్ళకి హెల్త్ ట్రీట్మెంట్లు కూడా ఇవ్వకుండా ఉన్నారు. ఇన్ని రకాలుగా ఒక పక్క విద్యా వ్యవస్థను, ఒక పక్క ఉద్యోగులను అన్ని రకాలుగా మోసం చేసి మీరేమో సింగపూర్లలో తిరుగుతూ ఉన్నారు. జల్సాలు అక్కడ టూర్ చేసుకుంటూ సింగపూర్లలో తిరుగుతూ ఉన్నారు. డిప్యూటీ సీఎం గారేమో సినిమాలు తీసుకుంటూ ఆయన తిరుగుతున్నారు. రాష్ట్రాన్ని గాలి వదిలేసినారు. విద్యామంత్రి ఈరోజు విద్యాశాఖ మంత్రి సింగపూర్లో పోయి వినోదయాత్రలు పోయినాడు. ఆయనకేమవసరం ఉంది? వాళ్ళ ఆయన ఉన్నాడు కదా. వదిలిపెట్టి రాష్ట్రాన్ని గాలికి వదిలిపెట్టి ఒకరేమో సినిమాలు, ఒకరేమో విదేశీ యాత్రలు తిరుగుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని గవర్నమెంట్కి తెలియజేస్తాము.